మనం చాలాసార్లు విన్నాము. అటువలే ఇక్కడ అంటున్నాడు, కొందరిని అపోస్తలులుగా. ఇప్పుడు మన దగ్గరికి ప్రవక్త రాబోతున్నాడు వచ్చే ఆదివారము. ఎవరు రాబోతున్నారండి? గోపన్న అయ్య గారు ప్రవక్త రాబోతున్నాడు. ప్రవక్త అని ఎట్లా చెప్పగలవు అయ్య గారు? ఎందుకు చెప్పగలవు అంటే, ప్రవక్త చెప్పిన మాట నెరవేర్చబడుతుంది. ప్రవక్త చెప్పిన మాట ఫలిస్తుంది. మనలో ప్రవచించినప్పుడు అది ప్రవచనం అంటే దాన్ని ప్రవక్త చెప్పినట్టే అనుకోవాలి. అయితే కొందరిని అపోస్తలులుగాను, అసలు స్టార్టింగ్లో ఏముంది అంటే అపోస్తలులు ఉన్నారు. దాన్ని ప్రారంభపు శిష్యులు మొదటి పునాది వేసింది ఎవరంటే అపోస్తలులు. వాళ్ళు ఏంటంటే ఒక కాడ ఉండరు, వేసుకుంటా మాట్లాడుకుంటా ఆడ సంఘాన్ని కట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వారిని ఎవరంటే అపోస్తలులు అంటారు. హల్లెలూయా. పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, తర్వాత కొందరు ఎలాంటి వారు ఉన్నారంటే ప్రవక్తలు. ఏం చేశారట వాళ్ళు? ప్రవక్తలు, ప్రవచించేవాళ్ళు. పిమ్మట కొందరిని బోధకులుగాను. కొందరు బోధకులు అంటే నువ్వు నాకు చెప్తానావు అంటే దేవుడే ఏర్పరిచిండు బోధకునిగా. కొందరు నువ్వు నాకు చెప్తాను అంటే బోధకుడు బోధిస్తూ ఉన్నాడు. కొందరిని బోధకులుగాను. అటు పిమ్మట మళ్ళా తర్వాత కొందరిని అద్భుత చెప్పలేదా? వాక్యం చెప్పలేదా? 12వ అధ్యాయం, 1 కొరింథీ 12వ అధ్యాయం 28వ వచనం. 1 కొరింథీ 12వ అధ్యాయం 28వ వచనం చదువుతాను. 1 కొరింథీ 12:28. మళ్ళా చదవండి. మరియు దేవుడు కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయు వారుగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిని గాను, కొందరిని ఉపకారము చేయవారి గాను, కొందరిని ప్రభుత్వము చేయవారి గాను, నానా భాషలు మాట్లాడు వారి మీదుగా నియమించను. కొందరు అందరూ అపోస్తలులా? 29వ వచనం. అందరూ అపోస్తలులా? అందరూ ప్రవక్తలా? అందరూ బోధకులా? అందరూ అద్భుతములు చేయగలరా? అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా? అందరూ భాషలతో మాట్లాడగలవారేనా? చూసారా, ఇన్ని శాఖలు ఉన్నాయి. మాటలు నాకెందుకు ఏదో చెప్పింది పోయిందంటే, ఆయన బోధకుడు, ఖచ్చితంగా బోధించింది నువ్వు వినవలసిందే, జవాబు చెప్పడానికి వీల్లేదని. ప్రవక్త వచ్చాడు, ప్రవచిస్తాడు, ఆ ప్రవచనం నెరవేరుతుంది. అటు పిమ్మట అద్భుతములు. ఏందండి ఆ చర్చికి వెళ్ళి అద్భుతం ఏందండి? వివాహాలు కావాలని ప్రార్థన చేస్తున్నారు. మొండిపట్టు అందరూ వివాహం జరగాలి, మరి సీను వివాహం బాగా జరగాలని ఎంతో కసిగా ఒక్కొక్కరు మామూలు ప్రార్థన చేయలే. అందరూ మామూలు ప్రార్థన చేయాలి. అక్కడ వాళ్ళు చేసి ఇక్కడ వీళ్ళు చేసి దేవుడు కలిపిండు. అందుకనే ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. అన్నిట్లా ఘనమైందా? జరిగిందా? అలాగనే ఇక్కడ అద్భుతాలు ఎలా జరిగాయి? ప్రార్థన చేసేవారున్నారు, ప్రవచించేవారున్నారు, బోధించేవారున్నారు. మరి కాపరి అంటే ఇప్పుడు నన్ను ఏమంటారంటే కాపరి. హల్లెలూయా. మరి కాపరి కాసినోడు ఒక మేక పోయి ఆ దొంగ చేనులో పడ్డది. దొంగ చేను అండి, చేను మంచిదే, కానీ మేకే గొర్రె ఇది పోయి ఏం చేసిందంటే పక్క చేనులో పడి మేసింది. పక్క చేనులో పడితే ఇప్పుడు చేను మంచిదా మేక మంచిదా? దొంగ మేక. దొంగ పాస్టర్ ఉన్నాడు, దొంగ ప్రవక్త ఉన్నాడు, దొంగ బోధకులు ఉన్నారు, లేరా అండి? అయితే చాలామంది ఒకటే మాట ఏం చెప్తారంటే ఖచ్చితంగా దొంగ ప్రవక్తలు ఉన్నారు అంటారు. మరి దొంగ కాపరులు లేరా? దొంగ బోధకులు లేరా? వీడికి తీసుకురారు వాళ్ళ ప్రవక్తలకి. అందరినీ నమ్మద్దు. మరి పాస్టర్ అయితే అందరినీ నమ్మాలా? పాస్టర్ అయినా నమ్మడానికి వీల్లేదు. హల్లెలూయా. మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడట? వీళ్ళందరినీ వాడుకుంటున్నాడట. వీళ్ళందరిని వాడుకొని వారికి కొన్ని ఏం చేశాడంటే గిఫ్ట్ ఇచ్చాడు.
కృపావరములు నానా విధములుగా ఉన్నాయి. కృపావరాలు ఎన్ని ఉన్నాయంటే నానా విధాలుగా చాలా రకాలు ఉన్నాయి. ఆయన అట్ట చేస్తాడా? ఇప్పుడు